టమాటా కోడిగుడ్లు. ఇవైతే తోట టమాటాలు, మన టమాటాలు. ఈ కూర అనుకుంటే టేస్ట్ బాగుంటాయి. పెద్దగా ఎట్లున్నాయి చూడండి, ఒక్కొక్కటి పావు కిలో. ఇవైతే కర్రీ చేస్తున్నాయి. ఇప్పుడు ఆయిల్ అయితే కాగింది. ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, ఆవాలు అయితే వేగిపోయినాయి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఇవన్నీ కూడా గోలంగానే కాస్త గోలంగానే ఉప్పు, అట్లాగే మనం కోసి పెట్టుకున్న మెంతి ఆకు, ఉల్లాకు ఇవి కూడా ఫ్రై కానివ్వాలి. మెంతి ఆకు అయితే నూనెలో ఫ్రై కానివ్వాలి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. అల్లం పసుపు కూడా గోలింది. కోసి పెట్టిన టమాటాలు కూడా వేసుకుని ఇవి మంచిగా ఉడకనివ్వాలి. కలిపేసి ఉడకనివ్వాలి. కారం, ఉప్పు, కొత్తిమీర ఇవన్నీ ఒకసారి కలిపెట్టి ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లు, దీంట్లో వాటర్ అయితే లేదు. టమాటా ఎగ్గుల కర్రీ రెడీ. ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మెంతాకు, ఉల్లాకు, కొత్తిమీర వేసి చేసుకొని చూడండి, ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రైడ్ రైస్, టమాటా ఎగ్గు, జొన్న గడక టమాటా ఎగ్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. జొన్న గడక ఇట్లా ఏ కూరలో తిన్నా, చారులో తిన్నా టేస్ట్ అయితే బాగుంటుంది. పుల్ల పుల్లగా గడక మంచిగా ఉంది. తెల్ల జొన్న గడక. ఇలా పాతకాలం వంటలు అప్పుడప్పుడు ఇలా వండుకొని తింటే మన ఒంటికి కూడా మంచిది. పాత జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.